పూర్ణం అంటే ఏమిటి? పరిపూర్ణంగా, స్థిరంగా, నిత్యం, శాస్త్రంగా ఉండే పదార్థం. అదే భావ పదార్థం కావచ్చు, ఎరుక పదార్థం కావచ్చు, సత్ పదార్థం కావచ్చు, చిత్ పదార్థం కావచ్చు, ఆనంద పదార్థం కావచ్చు, స్వేచ్ఛ పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు, అంత పదార్థం. అంటే అన్నీ ఉన్నాయి. మరణం మొత్తం తథ్యం. మరణాంతరం ఏం జరుగుతుందో కర్మవాదం ప్రకారం, ప్రకృతివాదం ప్రకారం, జన్మ సిద్ధాంతం ప్రకారం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. గతంలో ఋషిష్యులు ఆ భేద సంస్కృతి, భేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారత రామాయణాల్లో విస్తారంగా ఉన్నాయి. వాటి నమ్ముతారో నమ్మరు. నాస్తికుడు గ్రంథాలు, ఆస్తికుడు గ్రంథాలు, భక్తుడు భక్తి ప్రేమించే గ్రంథాలు, యోగి సంబంధ గ్రంథాలు, అసలు అన్ని చదవచ్చు అందరూ. కానీ వాటి నిర్ణయం వారిదేగా. సృష్టి అంతా కూడా అనేక వనరులతో, ఆకులతో, అలములతో, వేళ్ళతో, దుంపలతో, పొలాలతో, మరి అన్ని రకాల కూడా పిండలతో ఆహారం తీసుకోవడానికి యోగ్యంగా ఉంది. అలా గాలి అనేక రకాల గాలి ఉంది. ఆక్సిజన్ మనం బండికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు బండికి వస్తుంది. ఈ విధంగా అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో వాళ్ళు స్వేచ్ఛగా అదే సహజంగా తీసుకుంటాడు. చేప చూడండి, నీటిలో పుట్టింది, స్వేచ్ఛగా తీసుకుంటుంది. చేపకు జలుబు వేస్తుందా? అది ఊపిరి పీల్చుకుంటా? చేపలు ఏడుస్తుందా? కన్నీరు వస్తుందా? ఈ ప్రసక్తి మనకెందుకు? కన్నీరు రాకుండా ఉండదుగా, సంతోషం రాకుండా ఉండదుగా, అది కనబడుతుంది. అదే మానవుడికైతే, జంతువులైతే బాధపడితే కన్నీరు రాస్తాయి. ఏ తల్లి తండ్రి మనం అందరం కూడా అంతే. సుఖ సంతోషాలప్పుడు కూడా కన్నీరు వస్తాయి. అంటే కన్నీరు రావడం కన్నీరు స్వభావం. ఒకవేళ కన్నీరు రాలేకండి డ్రై అయిపోయి నీటి కన్నులు ఉంటాయి ఇక్కడ. ఆ విధంగా పాచి ఉంది, శుభ్రత చేసుకోవటం ఉంది. ఇవన్నీ మన పనులే కదా. మన అవయవాలు మనం శుభ్రం చేసుకోవాలి, తినే ఆహారం శుభ్రం చేసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే లోపలికి అయినటువంటి పదార్థం కూడా వీరకణాలుగా తయారకంటే, సత్పదార్థాలు తయారు కావాలంటే క్లీనింగ్ ఉండాలి. మన యూరిన్ చూడు ఫిల్టర్ ఎంత క్లీనింగ్గా ఉంటుంది. అంటే క్లీన్ చేసుకోవటం యంత్రం యొక్క సహజ స్వభావం. దానికి సహకారం ఏంటి? ఆ పార్ట్సే చేస్తాయి అని ఎలా తెలుస్తుంది? మనకే తెలుస్తుంది అనుభవంలో. అంటే కొన్ని అనుభవాలు తెలిసి అనుభూతిగా తెలుస్తాయి, కొన్ని ఇంద్రియాలు గోచరవుతాయి, కొన్ని స్పర్శ ఇంద్రియంతో తెలుస్తుంది. ఆ స్పర్శతో అన్నీ ఉన్నాయి. అసలు ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలము ఉంది, భూమి ఉంది. ఇవి ఎప్పుడు వచ్చినాయి? వీటికి ఈ పేర్లు ఎవరు పెట్టారు? అసలు నేను ఎవరు పెట్టారు? మనసుకి ఎవరు పెట్టారంటే ఇవన్నీ మూలాలు వెతకూడదు. ఎందుకంటే మనిషికి ఇప్పుడు తాత్కాలికంగానే, స్థిరంగా కానీ బాధలతో ఉన్నాడు, సమస్యలతో ఉన్నాడు. అదే భార్య పిల్లలతో కావచ్చు, కుటుంబంతో కావచ్చు, దేశంతో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, నిద్రాకాలం కావచ్చు. దాన్ని తట్టుకోలేక మనిషి రవంత ప్రశాంతత, హాయి కావాలి.